APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఒరే బాబు మనకు సమస్య ఉందిరా దాని గురించి మాట్లాడుతున్నాడు రా అని వాడన్నా అంటాడే. అంటే మీ మీద కూడా వచ్చింది ఒక ఛానల్ తరఫున మీరు ఛానల్ వాళ్ళు మీ ముందు పెట్టి శివాజీ గారిని చేస్తున్నారు అనేది. కాదు ఏంటి వాళ్ళకి వస్తుంది మామూలుగా మీరు జర్నలిస్ట్గా మీరు ఆలోచించండి. అంటే వినికిడి నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, టీవీ9 నన్ను సపోర్ట్ చేస్తున్నాను. టీవీ9 చాలా అంశాలను సపోర్ట్ చేసింది. నేను పాపులర్ ఆర్టిస్ట్ని కాబట్టి, నేను తెలిసిన వాడిని కాబట్టి అందరికీ నేను అడిగిన ప్రతి ఛానల్ ముందు నన్ను సపోర్ట్ చేశారు, ఆ తర్వాత వదిలేశారు. వాళ్ళు మాత్రం మాట ఇచ్చి మాట మీద నిలబడ్డారు. మిమ్మల్ని కొన్ని దళిత సంఘాలు కూడా మీకు సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ చేస్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఫ్యాక్ట్ అంటే మీరు కాస్ట్ ఫ్యాక్ట్ కమింగ్ టు ద ప్రతి రాజకీయ పార్టీలో కూడా రాజకీయ పార్టీ కన్నా కూడా రాజకీయ పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తులు, ఆయా సామాజిక వర్గాల్లో కొంతమంది దూలగాళ్ళు, వీళ్ళందరూ సోషల్ మీడియాలో చేరి కులాలని రెచ్చగొట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా ఆ వైపుకి తీసుకెళ్లారు. ఇదైతే నిజమండి. శివాజీ గారు ఏ క్యాస్టు అయితే ఇటు గురించి రాసిపడే, సుబ్బారావు ఏ క్యాస్టు, విక్రమ్ గారు ఏ క్యాస్టు రాసే ఆపోజిట్. శివాజీ గారు వీడు కూడా మాట్లాడతాడా, వీడికి సినిమాలు లేకపోతే ఒరే బాబు నాకు సినిమాలు లేవు నాకు బాధ. మీకు సోకాళ్ళు నాయకుడు చంద్రబాబు నాయుడు గారైనా, సొసైటీలో ఉన్న ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, అందరికీ 2 కాళ్ళు, ఓ తలకాయి, అన్ని సామాన్లన్నీ ఈవెన్గానే ఇచ్చాడుగా. నా స్థాయికి నా పరిస్థితికి నా నేపథ్యానికి నేను ఇంత దూరం వచ్చి నేను గౌరవంగా బతికి ట్యాక్సులు కట్టుకుంటా అన్నీ సక్రంగానే చేశాను. నేనేం సమాజంలో ఏమి దోచుకోలేదుగా. ఎవరిని మోసం చేసి వ్యాపారాల్లో, లేదంటే బ్యాంకులను మోసం చేసో, లేదంటే జనాన్ని మోసం చేసో, లేదంటే రియల్ ఎస్టేట్లు పెట్టేసి అగ్రిగోల్డ్ లాగనో నేనేం చేయలేదే. శివాజీ చిన్న ఆర్టిస్టు. ఎవరండి ఈ సమాజంలో పెద్దవాళ్ళు? ఈ సమాజంలో ఇవాళ ఉన్నటువంటి సమాజంలో నేను పోల్చుకోవట్లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు అంటే బెటర్. తర్వాత మీరు కాస్ట్ ఫ్యాక్టర్ ఎత్తారు. సో కులాల వారీగా ఈ సమాజం చీలిపోయిందన్నారు. దానికి పొలిటీషియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అన్నారు. అది స్టింకింగ్ స్థాయికి చేరుతుందంటారు. అంటే అది అక్కడి నుంచి బయటపడేటానికి అవకాశం ఉందంటారా? అది మరింత రాటన్ అయ్యేటట్టు ఉందా? ఏంటి దానివల్ల ఫలితం ఏంటి? దుష్ఫలితాలు అన్నారు. ఎప్పుడో ఏదో ప్లేస్లో వెకటిస్తుంది. ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉంది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో కొన్ని సామాజిక వర్గాలకి కుమ్మేస్తారు, గుద్దేస్తారు, ఏమి జరగలే. జనానికి కావాల్సింది మాకు ఈ దరిద్రం వద్దు అనే స్థాయికి రావాలి. మన ఏపీలో రాలా, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ అవకాశాన్ని బీజేపీ చెడగొట్టుకుంది. ఒక 3-4 ఆ బీజేపీ పార్టీలో 3-4 ఉన్నారండి. వాడిని నీడు తిట్ట, ఈయన్ని వాడు తిట్ట. ఆయనకి ఎక్కడ ఆస్తులు నేను ఒకటి చెప్ప, వాడి ఆస్తులు ఇక్కడ నేను ఈడు చెప్ప. ఇవి తప్పితే సంస్థాగతంగా మళ్ళీ వీళ్ళు ఎవరైనా నిలబడితే 4 ఓట్లు పడ్డాయంటే ఎవడికి ఓట్లు పడలా. అందరూ ఆ వార్డు కౌన్సిలర్ స్థాయినికే ఆగిపోయారు. అంటే పార్టీని ఎదగనివ్వట్లేదు వీళ్ళు. అక్కడున్న రామ్ మాధవ్ వీళ్ళందరూ కూడా ఓహో ఒక కులం డామినేట్ చేస్తున్నాడు కదా, దాన్ని పడకూడదాం ముందు అసలు ఆ యాంగిల్లో వెళ్తున్నాడు. కానీ నిజంగా ఎవరు పనిచేశారు? భారతీయ జనతా పార్టీ ఇక్కడ వచ్చే అవకాశం ఎలా ఉంది? కొన్ని కులాల మధ్యన రాజకీయం ఆగిపోయింది, దీన్ని బద్దలు కొడదాము. కానీ కొన్ని స్టేట్స్లో అంటే మీరు చెప్తున్నారు బీజేపీ ఏదైతే ఏపీలో వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం తప్పు అనేటువంటిది మీ అభిప్రాయం? ఎప్పటికీ రాలేదు అది ఉంటే. కానీ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళ బలాన్ని పెంచుకునే దిశగా వెళ్తున్నారు. ఆగండి సార్, అక్కడే అదే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా సంపూర్ణమైన మెజారిటీ కానీ అధికారంలోకి కానీ మన ఎలక్షన్లో కూడా రాలా. కాంగ్రెస్ వ్యతిరేకత, ఎస్పీ వ్యతిరేకత, మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకత వాళ్ళకి కలిసి వచ్చిందే తప్పితే ఈరోజు కూడా వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఏదైతే యాంటీ ఇన్కంబెన్స్ ఎక్కడ ఉంటుందో 20 సంవత్సరాల నుంచి ఒరిస్సాలో ఉన్నారు, అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు. ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. అంతేగాని ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డిఫరెంట్ స్టేట్, ఎంటైర్ కంట్రీలో ఫార్వర్డ్ స్టేట్, దట్ టు పర్టికులర్లీ ఈస్ట్ కోస్ట్, చాలా ఫార్వర్డ్ స్టేట్. వాళ్ళు థింకింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ జీన్ ఒక అభిప్రాయం ఉందండి. అంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీని ఎదగనివ్వకుండా చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు. ఆయన ఒక ప్రాక్సీగా యాక్ట్ చేస్తా
ఆయన చెప్పినటువంటి వ్యక్తిగా అది అధ్యక్ష పదవి ఇస్తున్నారు అనేటువంటిది అసలు లేదండి. అవన్నీ పిచ్చి మాట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు బీజేపీని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను అది కూడా చెప్తున్నాను. అంటే సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిగా పెట్టాలని అనుకున్నప్పుడు అదే చెప్తున్నా కదా, అది కాకుండా సోము వీర్రాజు ఈ వెంకయ్య నాయుడు మధ్య ఈ పార్టీ ఇట్లా అయిపోయింది. ఓకే, నేను సోము వీర్రాజు గారు కూడా నాకేం శత్రువు కాదండి. అతను ఆయన మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, కానీ నాకేం అతను శత్రువు కాదు. ఆయన ఒకటి మాట్లాడితే నేను రెండు మాట్లాడతా, ఎందుకంటే నేను పనిచేశాను పార్టీ కాదు. ఇక్కడ వ్యక్తుల గౌరవం, పార్టీలు ఇవన్నీ తర్వాత. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు, చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా మంది మాట్లాడండి. వీళ్ళు కొట్టుకోవడానికి పార్టీ నాశనమైందండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి ఏంటి, వెంకయ్యనాయుడు గారికి ఆయన 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 పరపతి ఆయనకు కావాలి కేంద్రంలో. ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఒక లెవెల్కి వచ్చింది అనుకోండి, ఆయనే నడవదు. అది ఆయన భగవంతుడికి ఆయనకే తెలియాలి. ఏమండి, ఇన్నిసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినాయి, పట్టుమని 10 సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో రావండి, మీరు ఆలోచించండి. కానీ శివాజీ గారు, అంటే యు ఆర్ రిలేటివ్లీ న్యూ కమ్మర్ ఇన్ బీజేపీ. యా, డెఫినెట్లీ. వెంకయ్యనాయుడు గారు వెరీ న్యూ కమ్మర్. వెంకయ్యనాయుడు గారు వేరేస్ వెంకయ్యనాయుడు గారు ఇస్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఆఫ్ కోర్స్, టవరింగ్ పర్సనాలిటీ, సచ్ ఎ క్యాపబుల్ పర్సన్. yes. అయితే మీరు ఆయన ఒక ట్రస్ట్ ఏదైతే స్వర్ణభారతి ట్రస్ట్ దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన రన్ చేస్తున్నారు, నెల్లూరులో కానివ్వండి మిగతా చోట్ల. అయితే మీరు మీ ఫేస్బుక్ పోస్టింగ్స్లో చూశాను నేను, ఇక్కడ తెలంగాణలో కానివ్వండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన ఇటీవల కాలంలో పెట్టినటువంటి స్వర్ణభారతి ట్రస్ట్ వెనక కొంత అవినీతి ఉంది అనేటువంటి రిమార్క్స్ మీరు చేయటంలో. అవినీతి అని నేను అనలేదండి, అంటే ఆయన ఆస్తులు పెంచుకుంటున్నారనే. నేను ఏదంటే సార్, ట్రస్ట్ అనేది ఆయన ఆస్తి కాదు కదా. చెప్తాను. మీరు ఫస్ట్ టైం అధికారం ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టారు, మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకెక్కడా లేవు బ్రాంచ్లు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ బ్రాంచ్లు ఓపెన్ చేశారు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? క్విట్ ప్రోకనా? ఆబ్వియస్లీ ఈ దేశంలో ఉన్న ఈ రాజకీయ నాయకులు నడిపే ట్రస్టుల మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేసి, అన్ని ట్రస్టులు, నేను వెంకయ్యనాయుడు గారిని అంటాను, పర్టికులర్గా ఆయన విమర్శించాలని కూడా కాదు నా ఉద్దేశం. క్విట్ ప్రోకో మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది, ట్రస్టుల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది ఈ రోజున ఈ మధ్య ఈ ట్రస్టుల మీద ఆడిట్ చేయాలంటే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు వీళ్ళంతా. అసలు అంటే భారతీయ జనతా పార్టీయే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రెగ్యులేట్ చేయాలి ఎన్జిఓస్ అనేటువంటి దాన్ని ఏదో ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఇది అధికారంలోకి రాగానే, మోడీ గారు రాగానే. సో వాళ్ళే అంటే దట్ ఆల్సో ఇన్క్లూడ్స్ స్వర్ణ భారతి ట్రస్ట్ అవుతుంది కదా. అదే నేనన్నా, చేయండి, ఆడిట్ చేయండి, మొత్తానికి ఆడిట్ చేయండి, క్లియర్ కట్ ఆడిట్ చేయట్లేదని మీ చేయట్లేదు కదా. ఎక్కడ ఆడిట్? ఊరికే మీరు ఓన్లీ ట్యాక్స్ ఫైల్ చేస్తారు, దట్స్ ఇట్. ఎగ్జామ్షన్ ఉంది మీకు. ఎవరిని అడిగినా కానీ కోర్టులు వస్తాయి, ఎవరిని అడిగినా కానీ బిల్డింగ్లు ఎవడో కడతాడు. అరే మిగతా ట్రస్టులు కట్టరా ఇలాగా? మీ ట్రస్టులకి ఎందుకు ఇంత డబ్బులు వస్తాయి? శివాజీ గారు, అంటే చెప్పండి, అంటే మీరు ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమం లాంటిది తీసుకున్నారు. ఆ ఉద్యమం క్రమంలో మీరు మీ సొంత పార్టీని వ్యతిరేకించారు, మీ మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశాన్ని మీద విమర్శలు చేస్తున్నారు. కానీ ఆ అంశానికి పరిమితం కాకుండా మిమ్మల్ని అంటే ఈ ప్రత్యేక హోదాని అడ్డుకుంటున్నారు అనేటువంటి దుగ్ధతో వెంకయ్యనాయుడు గారి మీద, చంద్రబాబు గారి మీద అంటే ఇటువంటి విమర్శలు చేయడం అవసరమా? అంటే ఎందుకు డీవియేషన్ వచ్చింది? అంటే మీరు ఎంచుకున్న అంశాన్ని వదిలేసి మీరు పర్సనలైజ్డ్ పాలిటిక్స్కి ఎందుకు దిగుతున్నారు? అంటే మీరే అవసరం లేదని చెప్తూ ఉంటే ఈ రోజున ఈ చేత్తో ఇస్తే ఏంటి, ఈ చేత్తో ఇస్తే ఏంటి, దాన్ని అంత వెటకారంగా 1000 అయితే ఏంది, 500 అయితే ఏంది, ఏదైతే ఏమైందండి, మనకి ఈఏపీలు ఇస్తున్నారు కదండి. మీ ఇష్టానికి మీరు గంటకో మాట మాట్లాడితే మేము పిచ్చోడమా జనం? మీ పార్టీల కోసం పనిచేసి మీ ఓట్లు మీరు అధికారాల్లోకి వస్తే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారని వినటానికి పిచ్చోడం మేమేమన్నా? మార్చుకోండి మీ పంతాలని, మార్చండి మీ మేనిఫెస్టోలు పెట్టే విధానాన్ని, దాని మీద పోరాటం. మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నాం? మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే ప్రభుత్వాలకు ఇరకాటంగా ఉందో ప్రత్యేక హోదా అనేది, దాన్ని మీరు అణగదొక్కుతున్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది. లేకపోతే నాకేం అవసరం వీళ్ళని విమర్శించాలి? వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం మీ ఉద్దేశం? ఎక్స్పోజ్, ఎస్. మీ యొక్క బేసిక్ మీ ఇంటెన్షన్ ఏంటి? మీ తప్పులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అయితే ఉందో దాన్ని తొక్కేస్తున్నారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం. ఎస్, ఆ క్రమంలో మిమ్మల్ని విమర్శించాల్సిందే, తప్పదు. మీరు చెయ్యాలనే విమర్శ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, నేను ఒప్పుకున్నాను కాబట్టి ఇల్లు తిరిగి ఓటు అడిగా. అదే విజనరీ లీడరు ఈ రోజున ఎటువంటి పని చేయకుండా ఓన్లీ పేపర్లు టీవీలు కూర్చోబెట్టుకొని నువ్వేదో ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే
ఏంటి అభివృద్ధి అక్కడ? 1400 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు పెడితే ఈ సంవత్సరం ఆఖరికి నువ్వు 18 ఆఖరికి నువ్వు నీళ్ళు ఇస్తా అన్నప్పుడు వాటర్ ట్యాంకులతో తోలితే 400 కోట్లు అయ్యేది, నువ్వు ఇచ్చిన 45 టీఎంసీలు వాటర్ ట్యాంకులతో తోలితే. ఎవడి తాతగాడి సొమ్మని ఖర్చు పెడుతున్నారు మీరు? 1400 కోట్ల రూపాయలు అవుతాయి ఆ ప్రాజెక్ట్. అదే ఆల్రెడీ కాలువలు దవ్వి పొలాల ఎక్విజేషన్ జరిగి ఎన్ని చేసిందని 1400 కోట్లు అవుతాయా? అవుతాయి అని అంటారు, మేము కూడా అవుతాయి. ఓకే అండి, అయ్యింది. ఏం ఒరిగిందండి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తానంటండి, మళ్ళీ పక్కన పురుషోత్పట్నానికి మళ్ళీ ఓపెన్ చేస్తానంటండి. ఎవరి తాతగారి సొమ్మని నువ్వు పిండాలు పెట్టుకునే ఒక ప్రోగ్రామ్ని ఫెస్టివల్గా మార్చేసి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారండి మీరు? ఆంధ్రప్రదేశ్ చితికున్న పరిస్థితుల్లో ఒక పిండం పెట్టుకుని, నా తాతకి నేను పిండం పెట్టుకునే దానికి నువ్వు దాన్ని ఒక పెళ్లిలాగా చేస్తావా? పుష్కరాలండి. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన కృష్ణానది పుట్టినటువంటి ప్రాంతంలో దిక్కులేదు. 120 సంవత్సరాలకు పైగా తెల్లోడు కూడా చేశాడు పుష్కరాలు. ఇంత విచ్చలవిడతనం చేయలేదు ఎవడు. ఇన్ని వేల కోట్లండి పిండ ప్రధానానికి, ఇన్ని వేల కోట్లండి. బడులు లేక, బడుల్లో బాత్రూములు లేక ఆడపిల్లలు స్కూళ్ళు మానేసిపోతూ ఉంటే మీకు కనిపిస్తలేదండి? మంచినీళ్ళు లేక ఆడవాళ్ళు కుండలు ఎత్తుకొని మైళ్ళు వెళ్తుంటే మీకు కనపట్టలేదండి? నేను చిన్నప్పటి నుంచి అనంతపురం ఎడారికి మారుతుంది, 45 సంవత్సరాలు వచ్చినాయి నాకు, అయినా అనంతపురం ఎడారిగానే మారుతుందని మాట్లాడతారు మీరంతా. ఎక్కడుంది మీ విజనరీ? ఏ లీడర్? నేను ఒక లీడర్ని అంటలే. ఎంతకాలం భరిస్తారు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నక్సలైట్లకి నాలాగా మాట్లాడేవాడికి ఎప్పటికీ సమాధానం దొరకదు ఇక్కడ. ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితుల్లో సమాధానం దొరకదు అనిపిస్తుంది. సో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం మీ ఉద్దేశం, వాళ్ళ తప్పుల్ని ఎండగట్టడం నా ఉద్దేశం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.